టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. అయితే దీన్ని స్పీకర్ తమ్మినేని నిన్న ఆమోదించినట్లుగా అసెంబ్లీ సెక్రటరీ తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. అయితే దీన్ని స్పీకర్ తమ్మినేని నిన్న ఆమోదించినట్లు అసెంబ్లీ సెక్రటరీ వర్గాలు తెలిపాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, సుమా, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను కొద్దిసేపటి క్రితమే స్పీకర్ ఆమోదిస్తూ దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. నిన్న స్పీకర్ ఆమోదించినట్టుగా అసెంబ్లీ సెక్రటరీ కొద్దిసేపటి క్రితమే దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. స్టీల్ ప్లాంట్ ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాను రాజీనామా చేశారు. గతంలో అంటే 2021 సంవత్సరం ఫిబ్రవరి 12వ తేదీన ఆయన రాజీనామా చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా స్టీల్ ప్లాంట్ కి నేను ప్రైవేటీకరణకు నేను వ్యతిరేకంగా పోరాటం చేస్తానంటూ కూడా దానికి మద్దతు తెలియజేయాలందరూ అంటూ కూడా ఆయన రాజీనామా చేయడం జరిగింది. అయితే స్పీకర్ ఫార్మెట్ లో ఆయన రాజీనామా చేయడంతో పాటు స్పీకర్ ను కూడా కలిసి తర్వాత తన రాజీనామాను ఆమోదించాలంటూ కూడా ఆయన కోరినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అంటే నిన్న జనవరి 22వ తేదీన స్పీకర్ గంటా శ్రీనివాసరావు చేసినటువంటి రాజీనామాను ఆమోదించారు. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ సెక్రటరీ విడుదల చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ గంటా శ్రీనివాసరావు చేసినటువంటి రాజీనామా నేపథ్యంలో ఇప్పుడు మరికొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే అనర్హత వేయాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ కోరింది. ముఖ్యంగా 4 ఎమ్మెల్యేలు గతంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి ఉండవల్లి శ్రీదేవితో పాటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అలాగే అన్నం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఈ 4 పైన కూడా అనర్హత వేయాలంటూ కూడా ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి డెసిషన్ కూడా 2 రోజుల్లో తీసుకునే అవకాశం ఉందంటూ కూడా వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీంతో పాటు ఇటీవలే వైఎస్ఆర్సీపీకి స్పీకర్ ఫార్మెట్ లో ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా రాజీనామా చేశారు. అతనికి సంబంధించినటువంటి రాజీనామాను కూడా ఆమోదించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఫిబ్రవరి ఎండింగ్ లోనూ రాజ్యసభ ఎన్నికలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. అందులో 3 స్థానాలకు సంబంధించినటువంటి ఇప్పటికే అభ్యర్థులను కూడా సీఎం జగన్ ఖరారు చేశారు. వైవి సుబ్బారెడ్డితో పాటు గొల్ల బాబురావు, అలాగే అనేటి శ్రీనివాస్, ఈ ముగ్గురిని కూడా ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఆయన ఖరారు కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే ఇటీవల జరిగినటువంటి పరిణామాలు, ఎమ్మెల్యేల రాజీనామాల నేపథ్యంలో టీడీపీ కనుక రాజ్యసభ సభ్యత్వం వెళ్లే అవకాశాలు ఒకవేళ ఉంటే దానికి సంబంధించి ముందు జాగ్రత్తగానే వైఎస్ఆర్సీపీ ఈ నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పొచ్చు. ఇందులో భాగంగానే కొద్దిసేపటి క్రితం గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదిస్తూ స్పీకర్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. ఇక మిగిలినటువంటి కొంత ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయినా లేదంటే రాజీనామా చేసినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వ్యతిరేకంగా ఓటు వేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళ రాజీనామాలు కూడా ఆమోదించే ఆలోచన కూడా చేస్తున్నట్టుగా సమాచారం అవుతుంది. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత వేయాలంటూ కూడా ఆల్రెడీ ఫిర్యాదు కూడా చేసినటువంటి నేపథ్యం. మిగిలినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ముఖ్యంగా కాపు రామచంద్రారెడ్డి, ఆర్కే లాంటి ఎమ్మెల్యేలు ఆల్రెడీ స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా చేశారు. కాబట్టి ఈ రాజీనామాలు కూడా ఆమోదించే ఆలోచన అయితే చేస్తున్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. సుమా, థ్యాంక్ యూ దుర్గా. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. అయితే దీన్ని స్పీకర్ తమ్మినేని నిన్న ఆమోదించినట్లు అసెంబ్లీ సెక్రటరీ తెలిపారు.